హైదరాబాద్ వ్యాప్తంగా ముసురు పడుతోంది. రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, లక్డీ కపూల్, నాంపల్లి, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, బేగంపేట ఏరియాలో వాన పడుతోంది. గచ్చిబౌలి, లింగంపల్లి, ముషీరాబాద్ లో మోస్తరు వాన పడింది. కంటిన్యూగా వాన పడుతుండటంతో గణపతి మండపాల దగ్గర పనులకు ఆటంకం ఏర్పడుతోంది. సిటీలో అత్యధికంగా హెచ్సీయూలో 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బీహెచ్యూఎల్లో 4.3, ఎంఎంటీఎస్లో లింగంపల్లిలో 4.1, గచ్చిబౌలిలో 3.8 సెంటీమీటర్ల వాన పడింది. సిటీలోని వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు విస్తారంగా వర్షం కురుస్తూ ఉంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో వర్షం పరిస్థితిని గమనిస్తే మనం ప్రస్తుతం హైదరాబాద్లోని ఇటు అమీర్పేటలో ఉన్నాం. ఇటు రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే ఇటు చూడవచ్చు చాలా ప్రాంతాలలో వాటర్ కూడా స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి అమీర్పేటలో ఇటు ఓల్డ్ బిగ్ బజార్ ఎదురుగా ఉన్నటువంటి కాలనీలో మనం గమనిస్తే ఇటు భారీ వర్షానికి అయితే వచ్చినటువంటి వరద నీరు, ఎందుకంటే రాత్రి మొత్తం కూడా వర్షం కురవడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు కొన్ని ప్రాంతాల్లో అయితే ముసురు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రాత్రి గురించి కురుస్తున్నటువంటి వర్షానికి అయితే ఇటు వర్షం నీరైతే ఇక్కడ స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటు వాహనదారులకు కూడా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే ఈరోజు రేపు 2 రోజుల పాటు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లు ఇటు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు ఈరోజు కొమరం భీం, ఆసిఫాబాద్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉండడంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇటు వాతావరణ శాఖ నివేదికలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఇటు వర్షంతో పాటు ఇటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీసేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మనం చూస్తే రాత్రి నుంచి హైదరాబాద్ సిటీలో వర్షాన్ని గమనిస్తే హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు షేరిలింగంపల్లి, రామచంద్రాపూర్, కుత్బుల్లాపూర్, అదేవిధంగా పటాన్ చెరువు, కూకట్పల్లి, ముషీరాబాద్, మల్కాజ్గిరి, ఆల్వాల్, ఖైరతాబాద్, అమీర్పేట్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మణికొండ, షేక్పేట్, అదేవిధంగా ఆరాంఘర్, షాద్నగర్, అంతేకాకుండా ఇటు ఓల్డ్ సిటీలోనూ కూడా వర్షం అయితే కురుస్తూనే ఉంది. ఇటు కురుస్తున్నటువంటి భారీ వర్షానికైతే హైదరాబాద్ వ్యాప్తంగా షేరిలింగంపల్లిలో అత్యధికంగా 4 సెంటీమీటర్ల వర్షంతో పాటు అదేవిధంగా ఇటు కాప్రా, ముషీరాబాద్ ప్రాంతంలో 2.3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదు కావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు రేపు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా సంబంధిత శాఖల అధికారులు అయితే ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అయితే అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు గణపతి పండుగ నవరాత్రి వేడుకలు ప్రారంభం కావడంతో అయితే ప్రతిష్టాపనకు కొంత వర్షం అంతరాయంగా అయినప్పటికీ కూడా ఇటు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు ఇటు ఉత్సవ కమిటీ నిర్వాహకులతో అయితే చర్చించి అటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఇటు హైదరాబాద్లోని గణపతి ఏర్పాటు చేసేటువంటి మండపాల వద్ద కూడా ఇటు వర్షం కారణంగా నీరు నిలవకుండా ఉండేది అయితే చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ఇటు వర్షం కురుస్తున్న సందర్భంలో అయితే కొంత నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇటు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లాంటి ఘటనలు గతంలో జరిగిన నేపథ్యంలో అయితే ఇటు నిబంధనలతో పాటు ఇటు జాగ్రత్తలను కూడా పోలీస్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఇటు ఉత్సవ కమిటీ సభ్యులతో అయితే చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కురిసినటువంటి వర్షాన్ని మనం గమనిస్తే ఇటు మెదక్ జిల్లాలో శంకరంపేటలో అయితే 17 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇటు మనం చూడవచ్చు ఇటు కామారెడ్డిలో కూడా మనం గమనిస్తే ఇటు 15 సెంటీమీటర్ల వర్షం, అంతేకాకుండా నాగిరెడ్డిపేటలో అయితే 9.9 సెంటీమీటర్ల వర్షంతో పాటు సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 14 సెంటీమీటర్ల వర్షం, అంతేకాకుండా మహబూబ్ నగర్, భువనగిరి జిల్లాల్లో అయితే 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 జిల్లాలకు ఇటు రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఎందుకంటే భారీ వర్షం కురవడం నేపథ్యంలో ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. వర్షం కారణంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకైతే సంబంధిత శాఖల అధికారులు అయితే ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు ముఖ్యంగా ఇటు వినాయక చవితి వేడుకలు జరుగుతుండడంతో అయితే ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండి పండుగ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకునేలా అయితే అధికారులు తగు సలహాలు సూచనలు చేసినటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. ముఖ్యంగా రానున్న
48 గంటల పాటు కూడా వర్షం ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో కూడా వర్షం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే సంబంధిత శాఖల అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కెమెరామెన్ సైదులతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.